హలో అందరికీ, వెల్కమ్ టు సగ్నికా వ్లాగ్స్. ఇవాళ మనం బ్లూ వాటర్ పౌండ్కి వెళ్తున్నాం. మా విలేజ్ పక్కన ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ సముద్రంని చూసినట్టే ఉంటుంది. అందుకనే ఈరోజు నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఈ వీడియో చూడాలని తీయడం కోసమని అంత దూరం వెళ్తున్నాం. ఇదంతా అక్కడికి వెళ్ళడానికి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. అంతా తీయలేం కాబట్టి కొద్దిగా అక్కడక్కడ తీసినాం. టర్నింగ్స్ ఉన్న దగ్గర ఇది ఫస్ట్ టర్నింగ్. ఒక 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టర్నింగ్. ఇక్కడ అక్కడికి జనాలు ఎక్కువ పోవట్లేదు, అందుకనే వెహికల్స్ వెళ్ళవు. మనం ఓన్గా వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళడానికి ఓన్ వెహికల్ అయితేనే బాగుంటుంది, లేకపోతే వేరే ఆటోస్ కానీ ఏం కానీ వెళ్ళవు అక్కడికి. మనం ఓన్గా బైక్ కానీ వెహికల్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలి. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి దగ్గర ఉన్న వాళ్ళైతే. ఇది కొమ్రమి ఆసిఫాబాద్ డిస్టిక్ తిర్యాని రూట్లో ఉంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడే భీమన్న జాతర అని స్పెషల్గా టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి దగ్గరనే ఉంది. చూడండి, ఇగో ఇది అదే ఆర్చ్. టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఉంది. టెంపుల్కి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది రైట్ సైడ్లో ఉంది. కిందికి మాత్రం దిగనివ్వట్లేదు. అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. పైనుండే వీడియో కవర్ చేయమన్నారు. మేము కూడా పైనుంచి కవర్ చేద్దామని తీసినాము. ఇది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ ఇంకో టర్నింగ్ తీసుకుంటే దగ్గరికి వచ్చేసినట్టే. అక్కడ వెళ్ళినాక మాట్లాడదాము. ఇక్కడనే అండి. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్, వెహికల్ లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మేమైతే నడుచుకుంటూ వెళ్ళినాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. వచ్చేసినాం. ఈ పైనుంచి మొత్తం కవర్ చేసుకున్నాం. కిందికి దిగడానికి అయితే పర్మిషన్ లేదు. ముందు వచ్చిన వాళ్ళు తీసుకున్నారంట. కాకపోతే ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు కిందికి మాత్రం దిగడానికి వీలు లేదు. ఇది మైనింగ్ నుంచి క్వారీలకి వాటర్ అంతా ఫిల్ అయిపోయింది. దానివల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఈ వాటర్ ఫౌండ్ అనేది ఇట్లా బ్లూగా మారిపోయింది. చూడనీకి సేమ్ సముద్రం లాగానే ఉంది. చాలామంది వస్తున్నారు విజిటర్స్ చూడడానికి, కానీ లోపలికి మాత్రం ఎలో లేదు. ఎందుకంటే అది చాలా లోతుగా ఉందంట. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ పైనుంచి మాత్రమే చూడొచ్చు. కిందికి వాటర్లో దిగడానికి వీలు లేదు. మేము పక్కన ఊరైనా కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. చాలా సెక్యూరిటీ ఉన్నారు టైట్గా. పైనుంచి చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్ అనేది. మేము కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మీకోసమే నేను ఎంత దూరం వెళ్ళి వీడియో చేసిన. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. మా ఆయన జూమ్ చేసి తీసింది వీడియో అంతా.
ఈ పక్కనే ముందుకెళ్తే భీమన్న టెంపుల్ అని చెప్పినా కదా, అటు వెళ్తున్నాం. అక్కడ అయిపోయింది వీడియో తీసుకోవడం. ఇక్కడ నుంచి ముందుకెళ్తే టెంపుల్ ఉంది. టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మా దగ్గర ఫేమస్ జాతర జరుగుతుంది ఇయర్లీ వన్స్. మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాకే ఇక్కడ జాతర అనేది జరిగింది. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం, పక్కన టెంపుల్కి. రీచ్ అయినాం. అదే ముందు కనిపించేది టెంపుల్. ఇది బయట నుంచి వ్యూ టెంపుల్. అది మెయిన్ టెంపుల్. మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. మా దగ్గర చాలామంది వెళ్తారు. లోపలికి వెళ్ళి చూద్దాం. చూసిండ్రా, ఎవ్వరు లేరు, ఎవరు ఉండరు అక్కడ. వెళ్ళి విజిట్ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చినాం. ఈ ముందు ధ్వజస్తంభంలో అంటారు కదా, అట్లా వాళ్ళు జెండా పెట్టుకుంటారు, జెండాలు అక్కడ తీసినాం. ఇది టెంపుల్. లోపలికి వెళ్దాం. పక్కన 2 సింహ బొమ్మలు ఉన్నాయి, అవి కూడా తీసిన. ఆ పక్కనే ఇంకో చిన్న టెంపుల్ ఉంది, అది కూడా వీడియో తీసుకున్నా. ఇది టెంపుల్ మెయిన్. ఇక్కడ విగ్రహాలు అంటూ ఉండవండి. ఈ గుర్రాల మాదిరిగా నెమలి కట్టెలు ఉన్నాయి కదా, గుర్రాలు, ఈ నెమలి కట్టెలే వాళ్ళ దేవుడు. ఇది బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్. ఇంతే, ఇంకా టెంపుల్ ఇంతే ఉందిగా, వెనకాలంతా ఫారెస్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.